everyone, welcome back to my channel Bindu Nikhil Vlogs. This is Bindu and this video is all about my hair and mata. So na simple hair care routine and healthy hair కోసం నేను తీసుకునే చిన్న జాగ్రత్తలు అండ్ టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే నేను వాడే ప్రోడక్ట్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మాట్లాడాలనుకుంటున్నాను హెయిర్ ఫాల్ గురించి. హెయిర్ ఫాల్ ఇది నాకే కాదు అందరికీ కామన్ ప్రాబ్లం అయిపోయింది నవే డేస్. సో మనం యూస్ చేసే వాటర్ వల్ల కావచ్చు, అండ్ ఎక్కువ స్క్రీన్ టైం వల్ల కావచ్చు, అండ్ స్లీప్ సైకిల్ డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు, ఫుడ్ వల్ల కావచ్చు, అండ్ ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో లైఫ్ అందరికీ ఒకేలాగా ఉండదు, అప్స్ డౌన్స్ అనేటివి కామన్ కదా. సో కానొక స్టేజ్లో నేను కూడా చాలా స్ట్రెస్ తీసుకున్నాను. అంటే ఆ ఓవర్ స్ట్రెస్ అవ్వడం వల్లనో ఏంటో నాకు జుట్టు అనేది చాలా ఊడిపోయింది నాకు తెలియకుండానే. సో నాకు రీజన్ సరిగ్గా తెలియలేక ఎందుకు జుట్టు ఊడిపోతుంది అని చెప్పి ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాను. ఇలా పైన రూట్స్ నుంచి ఊడిపోయేదన్నమాట. సో నేను చాలా వరీ అయ్యేదాన్ని. మా హస్బెండ్తో కూడా అనేదాన్ని అనమాట, నాకు ఏదైనా క్యాన్సర్ వచ్చిందా, ఎంత జుట్టు పోతుంది అని చెప్పేసి చాలా బాధపడేదాన్ని. కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యింది ఏంటి అంటే స్ట్రెస్ తీసుకోవడం వల్లనే నాకు చాలా హెయిర్ లాస్ అయింది. బికాజ్ నాకు చాలా వాల్యూమ్ ఉండేది, సడన్గా హెయిర్ ఫాల్ పైనుండి ఊడిపోవడం వల్ల అసలు చాలా పల్చగా, ఇంకా బ్రేకేజ్, డ్రైనెస్, ఫ్రీజినెస్ ఇవన్నీ వచ్చాయి. బికాజ్ నేను హెయిర్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాను. సో తర్వాత ఇంకా మెల్లమెల్లగా స్ట్రెస్ని తగ్గించుకోవడానికి చిన్న ఎక్సర్సైజెస్ కానీ, అలా ఒక 5-10 మినిట్స్ వాకింగ్కి వెళ్ళి రావడం కానీ, యోగా కానీ, ఇలా మనసుకి మనకి ఏది హ్యాపీ అనిపిస్తే అలా చేస్తూ కొంచెం స్ట్రెస్ని మేనేజ్ చేస్తూ వచ్చాను. అండ్ ఫుడ్లో కూడా హెయిర్ ఫాల్ కోసం మెయిన్గా రీజన్స్ ఏంటి అంటే మినరల్స్ లేకపోవడం కానీ, వైటమిన్స్ లేకపోవడం కానీ, ప్రోటీన్ లేకపోవడం కానీ, ప్రోబయోటిక్స్ లేకపోవడం కానీ, ఈ 4 లేకపోవడం వల్ల కూడా మనకి చాలా హెయిర్ లాస్ అవుతుంది. సో నా ఫుడ్లో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని. నేను పర్సనల్గా వెజిటేరియన్. సో నేను నాన్ వెజ్ తినను. ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చాలామంది అడుగుతారు. ప్రోటీన్ ఇంటేక్ అనేది నాకు చాలా తక్కువే ఉంటుంది. బికాజ్ నేను తింటే పనీర్ తింటాను, లేదంటే రాజ్మా, అలా కొంచెం ఎగ్స్ ఇలా తింటూ కొంచెం ప్రోటీన్ని బ్యాలెన్స్ చేస్తాను. కానీ వైటమిన్ డెఫిషియన్సీ అయితే చాలా ఉంది నాకు. సో దానికోసం కొన్ని సప్లిమెంట్స్ అయితే తీసుకున్నాను. సో అలా కూడా కొంచెం రికవర్ అయింది. సో అలా చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఈజీగా కంట్రోల్ అవుతుంది. నా విషయంలో కూడా అలాగే జరిగింది. కమింగ్ టు మై షాంపూ రొటీన్. సో జనరల్గా మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం కదా, అడ్వర్టైజ్మెంట్ చూసో లేదా వేరే వాళ్ళు చెప్పారని చెప్పు చాలా షాంపూస్ చేంజ్ చేస్తూ ఉంటాము. సో నేను కూడా అలాంటి కేటగిరీకి సంబంధించిన దాన్ని. చాలా షాంపూస్ అయితే చేంజ్ చేస్తూ ఉండేదాన్ని. నేను పర్టికులర్గా ఒక షాంపూకి అయితే స్టిక్ అయ్యేదాన్ని కాదు. దానివల్ల నాకు డాండ్రఫ్ రావడం స్టార్ట్ అయింది, డ్రైనెస్, ఫుల్ ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోవడం, అండ్ ఫ్రీజీనెస్, అండ్ హెయిర్ డ్యామేజ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశాను. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే అట్లీస్ట్ 1 year అయినా ఒకే షాంపూకి స్టిక్ అయి ఉండాలి. సో కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ షాంపూ ఫ్రమ్ ప్లమ్. సో ఇది వచ్చేసి అవకాడో అండ్ ఆర్గన్ ఫ్రీజ్ కంట్రోల్ షాంపూ అనమాట. సో డ్రైనెస్ని చాలా కంట్రోల్ చేస్తుంది అండ్ మంచి స్మూత్ టెక్స్చర్ అయితే ఇస్తుంది హెయిర్కి. సో ఇది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇంకా ఒక 2 years మైట్ బి, చూద్దాం. ఇదే షాంపూ అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు కండిషనర్. వాట్ డస్ కండిషనర్ డూ అండ్ వై ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్? బికాస్ షాంపూ స్కాల్ప్ వరకే క్లీన్ చేస్తుంది, బట్ కండిషనర్ యాడ్స్ ఎక్స్ట్రా మాయిశ్చర్ అండ్ సాఫ్ట్నెస్ యాజ్ వెల్ యాజ్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ అయితే ఇస్తుంది అనమాట హెయిర్కి. సో దానివల్ల చిక్కులు పడడం కానీ, బ్రేకేజ్ కానీ చాలా వరకు తగ్గుతుంది. సో ఐ జనరలీ ఏ షాంపూ అయితే యూజ్ చేస్తానో అదే బ్రాండ్లో కండిషనర్ అయితే యూజ్ చేస్తాను. సో ఐఎమ్ యూజింగ్ ప్లమ్, సేమ్ ఫార్ములా అనమాట, అవకాడో అండ్ ఆర్గన్ ఫ్రీజ్ కంట్రోల్. సో ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే. అండ్ యాజ్ వెల్ కొన్ని కండిషనర్స్ ఎలా చూస్ చేసుకోవాలంటే డిపెండ్స్ అనమాట. ఎక్స్ట్రా డ్రై కానీ బాగా ఫ్రీజీగా ఉంటే
మనకి డీప్ కండిషనర్స్ దొరుకుతాయి, అలాంటివి వాడచ్చు. అదర్వైజ్ కలర్ సేఫ్ కండిషనర్స్ ఉంటాయి, కలర్డ్ హెయిర్ కోసం అవైతే యూస్ చేయొచ్చు. యాజ్ వెల్ ఇంకా వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా వాల్యూమైజ్డ్ కండిషనర్స్ ఉంటాయి, అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. ఇంకా హెయిర్ సీరం విషయానికి వస్తే ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ గుడ్ హెయిర్ మెయింటెనెన్స్. బికాస్ ఆల్రెడీ కండిషనర్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేస్తుంది కదా, దాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉండడం కోసం కానీ, ఇన్స్టాంట్గా డ్రైనెస్ని ఫ్రీజినెస్ని కంట్రోల్ చేస్తూ షైన్ కోసం మనము సీరమ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. వన్ ఆఫ్ ద బెస్ట్ సీరం విచ్ ఐ టోటల్లీ రికమెండ్ ఈస్ దిస్ ఈస్ ఫ్రమ్ L'Oreal ప్రొఫెషనల్ ప్యారిస్. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నేను ఇది ఆల్మోస్ట్ 4 years నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి హీట్ ప్రొటెక్టెంట్ కూడా. హెయిర్ స్టైలింగ్ కానీ హీటింగ్ టూల్స్ ఇలాంటివి వాడినప్పుడు ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ పర్సనల్గా నేను రికమెండ్ చేసే ప్రోడక్ట్ ఇది. ఆల్మోస్ట్ చాలా బాటిల్స్ వాడేసాను. హీట్ ప్రొటెక్టెంట్ గురించి మాట్లాడాను కదా, సో ఐ షేర్ వన్ మోర్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్ విత్ యూ విచ్ ఇస్ ఫ్రమ్ బ్లంట్. ఇది కూడా మంచి హీట్ ప్రొటెక్టెంట్ లాగా వర్కౌట్ అవుతుంది. అండ్ హీటింగ్ టూల్స్ యూస్ చేసినప్పుడు ఇది స్ప్రే చేసుకొని అలా కొద్దిసేపు వదిలేసి స్ట్రైట్నింగ్ కానీ కర్లింగ్ కానీ ఏదైనా హెయిర్ స్టైలింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టెక్స్చర్ అనేది సలూన్ లైక్ ఫినిష్ అయితే ఇస్తుంది అనమాట. ఐల్ షేర్ యూ వన్ మోర్ హెయిర్ గ్రోత్ సీరం విచ్ ఇస్ వెరీ అఫోర్డబుల్ అండ్ ఆల్సో ఎఫెక్టివ్. దట్ ఈస్ ఫ్రమ్ ఫ్లిక్స్. ఇందులో రోజ్మెరీ ఆయిల్ ఉందన్నమాట. సో జస్ట్ లైక్ సీరం అలా స్కాల్ప్కి ఒక 2-3 డ్రాప్స్ చేసుకొని మంచిగా మసాజెస్తో అలా మసాజ్ చేసేసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవచ్చు. అండ్ చేసుకోకపోయినా పర్లేదు, డ్రై ఏమైతే ఏం అవ్వదు, అలా వదిలేసినా కూడా ఏం అవ్వదు అనమాట. సో రీసెంట్ ఫేవరెట్ ఇది. అలా వీక్లీ 3 times అలా అప్లై చేసుకుంటున్నాను. హెయిర్ రిజల్ట్స్ అయితే బాగున్నాయి దీనివల్ల. కమింగ్ టు మై ఫేవరెట్ ప్రోడక్ట్, దట్ ఈస్ హెయిర్ మాస్క్ ఫ్రమ్ బ్లంట్. సో ఇది కూడా నాకు చాలా బాగా పనిచేసింది. కండిషనర్ రెగ్యులర్ పర్పస్లో యూస్ చేసుకోవచ్చు, బట్ హెయిర్ మాస్క్ వీక్లీ వన్స్ యూస్ చేస్తే సరిపోతుంది. బికాస్ ఓవర్ యూస్ చేస్తే స్కాల్ప్ చాలా గ్రీజీగా అయిపోతుంది. బట్ ఈ హెయిర్ మాస్క్ అయితే నిజంగా సలూన్ లైక్ ఫినిషింగ్ హెయిర్ అయితే ఇస్తుంది. యూ కెన్ సీ. సో మంచిగా హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలన్నా ఏదైనా ఈవెంట్ ఉన్నా యూ కెన్ యూజ్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. So I totally recommend this product again. Overall, this మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆయిల్. సో నేను జనరల్గా పారాషూట్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాను ఫ్రమ్ ఏజెస్. నా హెయిర్కి ఇదే బాగా సెట్ అయింది. కానీ నా పర్సనల్ టిప్ ఏంటంటే నేను ఒక 4 to 5 drops ఆఫ్ ఆలివ్ ఆయిల్ అయితే మిక్స్ చేసుకుంటాను. సో కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక 4 to 5 drops ఆఫ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసేసి కాసేపు అలా హీట్ చేస్తాను అనమాట. వామ్ అంటే ఓవర్ హీట్ కాదు, జస్ట్ అట్లా వామ్ చేసేసి మంచిగా హెయిర్కి అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకుంటాను. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హెయిర్ ఫాలికల్స్ ఓపెన్ అయ్యి ఆయిల్ మంచిగా లోపలికి అబ్జర్వ్ అవుతుంది. సో ఇది నా పర్సనల్ టిప్. అండ్ నేను ఓవర్ నైట్ వదిలేస్తాను, ఆరెల్స్ హెడ్ బాత్ చేసి 1 hour ముందు పెట్టుకుంటాను. సో అది కూడా నేను వీక్లీ వన్స్ మాత్రమే అప్లై చేసుకుంటాను. బికాజ్ నా హెయిర్లో ఆల్రెడీ ఆయిల్ న్యాచురల్గా రిలీజ్ అవుతుంది. సో నేను అందుకని ఎక్కువ ఆయిల్ అయితే అప్లై చేయను, ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటూ. కమింగ్ టు హెయిర్ స్టైలింగ్ టూల్స్, నేను ఎక్కువగా వాడను బికాస్ నాకు అంత ఓపిక ఉండదు. నా బేసిక్ హెయిర్ స్టైల్ ఏంటంటే ఇట్లా స్ట్రైట్ చేసుకొని లీవ్ చేసేస్తాను. ఇంకా నాకు అంత ఓపిక ఉండదు. ఏదైనా అకేషన్ నాతో కానిది ఉంటే మాత్రం సలూన్ కన్నా వెళ్తాను, లేదంటే ఏదైనా మేకప్ ఆర్టిస్ట్ని బుక్ చేసుకుంటాను అంతే. బేసిక్గా నేను బయటికి వెళ్తే మాత్రం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని వెళ్ళిపోతాను. హెడ్ బాత్ చేసిన తర్వాత కొంచెం మనకి హెయిర్ మేనేజ్ చేసుకోవడానికి బ్లో బ్రష్ అయితే వాడుతూ ఉంటాను. అండ్ హెయిర్ డ్రైయర్ అందరూ వాడేదే, సో అది కామన్ కదా. అండ్ నేను యూజ్ చేసే హెయిర్ డ్రైయర్ వచ్చేసి ఫిలిప్స్ నుంచి. సో నార్మల్ బేసిక్ హెయిర్ డ్రైయర్. ముందు వేగా యూజ్ చేసేదాన్ని, అది పాడైపోయింది. సో ఫిలిప్స్ అయితే కొంచెం నాకు హెయిర్ ఫాస్ట్గా డ్రై అవుతుంది అని అనిపిస్తుంది. సో ఐ యూజ్ దిస్. అగైన్ స్ట్రైట్నింగ్ విషయానికి వస్తే నేను ఈ వేగా స్ట్రైట్నర్ వాడతాను అనమాట. ఇది అఫోర్డబుల్ అండ్ ఆల్సో మంచిగా పనిచేస్తుంది. నా హెయిర్కి అయితే బాగా సెట్ అయింది. సో ఇదే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ బ్లో బ్రష్ విషయానికి వస్తే మాత్రం అలన్ రోమన్ బ్లో బ్రష్ అయితే యూజ్ చేస్తాను. సో ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది, నాకైతే బాగా నచ్చింది. అంటే
హెయిర్ స్టైలింగ్ క్విక్గా అయిపోతుంది. బికాజ్ హెడ్ బాత్ చేసిన తర్వాత అదొక పెద్ద టాస్క్. ఇంకా కొంచెం హెయిర్ లాంగ్ ఉంటే మాత్రం ఇంకా పెద్ద టాస్క్. సో దానికోసం అని చెప్పి ఇది యూస్ చేస్తూ ఉంటాను. ఇది కూడా రెగ్యులర్ పర్పస్లో యూస్ చేయను, ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్లో మాత్రమే యూస్ చేస్తాను. ఇంకా విషయం ఏంటంటే, నేను హెయిర్ స్టైలింగ్ చేసుకున్న తర్వాత నేను వాడే రెగ్యులర్ లారియల్ ప్రొఫెషనల్ సీరం అయితే అప్లై చేసుకుంటాను. బికాజ్ అదనే కాదు, ఏ సీరం అయినా అప్లై చేసుకోవచ్చు. బికాజ్ హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొంచెం డ్యామేజ్ అనేది జరిగితే ఈ సీరం అనేది అప్పటికి అప్పుడు కొంచెం రిపేర్ చేసేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద థింగ్ విచ్ ఐ డూ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో నా స్కిన్ కేర్ అండ్ ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను అనేది షేర్ చేసుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.